ప్రభువారిని దేవుడు ఇచ్చినప్పుడు అనుగ్రహం. యోహాను సువార్త 3:16 మనం చూస్తాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, కిందికి వచ్చేసరికి ఆయనను అనుగ్రహము అనేది బరువైన మాట తెలుగు. ఇప్పుడు ఫిలిప్పీ 1:30 రండి, ఏమన్నాడు? కాగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షన శ్రమపడుటయు ఆయన పక్షమున అనుగ్రహింపబడెను అని చూడండి. త్రాసు ఉంది కదా, త్రాసు అంటే రెండు ఉండే. ఇప్పుడంటే డిజిటల్ అంతా పోయింది. ఇప్పుడు బరువులు పెట్టి చూసేవాడే లేడు, అది వేరే విషయం. తూనికలు ఉంటాయి. ఇక్కడ కిలో రాయి ఉంటే ఇటువైపు మనం తీసుకునే పంచదార కావచ్చు, బియ్యం కావచ్చు, ఉప్పు, XYZ, ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. క్రైస్తవ్యము అంటే యేసుక్రీస్తు ప్రభువారి అనుగ్రహము అంటే ఇవి ఎంత ప్రధానమైనదో, అదేవిధంగా ఒక క్రైస్తవుని జీవితంలో శ్రమలు కూడా అదేవిధంగా దేవునికి అనుగ్రహం. దాన్ని నీవు నేను సరి సమానంగా స్వీకరించాలి. భక్సింగ్ గారి గురించి చెప్పాలి. వాస్తవానికి అన్న టైం ఇచ్చారే కానీ లేదు, అది అయిపోయింది. అది మనం ఆలస్యంగా గ్యాదరింగ్. ఇది 1933లో భక్సింగ్ గారు బాంబేకి వచ్చాడు. బైకులా అనే స్థలం, ఎందుకంటే ఆయన బాంబే దిగిన తర్వాత తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ జరిగింది, మీకు తెలుసు. వాళ్ళ నాన్నగారు ఎంతగా, తల్లి అయితే ఇక ఏడవడమే, తండ్రి తన స్థాయికి మించి వెళ్ళి పాగా కూడా అతని పాదాల దగ్గర పెట్టి బ్రతిమలాడాడు, రమ్మని చెప్పి. కేవలం రహస్య క్రైస్తవునిగానే ఉండు. కానీ ఆ దృశ్యం ఎలా ఉంటుందో మన ఊరికి ఏదో చెప్పుకుంటున్నాం, కానీ విదేశాల్లో చదువుకున్న కొడుకు, ఉద్యోగస్తుడు, ఫస్ట్ ఇండియన్ డ్యూయల్ డిగ్రీ ఇంజనీర్ అండి ఆయన. ఫస్ట్ ఇండియన్ అగ్రికల్చర్ ఇంజనీర్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఆ డిగ్రీ చించి దేశంలో అడుగుపెట్టాడు ఆయన. ఈ సాక్ష్యము ఎంతోమందిని కదిలించింది. థియోడార్ విలియమ్స్ MA ఆదినల్ల ఇంగ్లీష్. మన థియోడార్ అర్జనాల్డ్ కాదు, విలియమ్స్ అని పాతైనా, చనిపోయాడు ఆయన, ప్రభువును నిద్రించాడు. మంచి పుస్తకాలు, బ్యాక్ టు ద బైబిల్ ఆర్గనైజేషన్ కింద ఆయన మెసేజెస్, కెస్విక్ కన్వెన్షన్ కూడా ఒకసారి ఆయన స్పీకర్గా వెళ్ళాడు. ఇది ఆయన చరిత్ర. భక్సింగ్ గారి జీవిత చరిత్ర చదువుతున్నాడు. ఆయన చదివి ఆయనతో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు సేవకు రమ్మంటే నేను MA ఇంగ్లీష్ చదువుకున్న. ఆ దినాల్లో MA ఇంగ్లీష్ అంటే చాలా గొప్ప విషయం అది. కనుక ఆయన తటపటాయిస్తూ ఉన్నాడు. అయితే భక్సింగ్ గారి యొక్క సాక్ష్యం చదివిన తర్వాత, అరే డ్యూయల్ డిగ్రీ కలిగిన ఇంజనీరే పట్టా చించొస్తే నేనంతటి వాడినని తీర్మానించుకొని ఫుల్ టైం సర్వీస్కి వచ్చాడు. సాక్ష్యం చూడండి ఎలా ప్రభావితం చేస్తుందో. బైకులు అనే స్థలానికి వచ్చాడు భక్సింగ్ గారు. అదే బైకులలో నేను 3 సంవత్సరాల క్రితం ఇదే దీపావళిలో అక్కడ నేను బాంబేలో అక్కడ చెప్పారు తీసుకెళ్ళి, అయ్యా ఈ స్థలంలో నువ్వు బోధిస్తున్నావు కదా, ఇదే మున్సిపాలిటీ పార్కులో భక్సింగ్ గారు పడుకున్నారు ఒక దరిద్రుడుగా. వాటర్ ఏమున్నాయి, మనమేమో కెంట్ RO వాటర్ ఉంది ఇంట్లో, కానీ ఆయనకు బాంబే మున్సిపాలిటీ వాటర్ ట్యాప్లో నుంచి వచ్చే నీళ్ళే తనకు కెంట్ RO వాటర్, కిన్లే వాటర్ బాటిల్. వీధి దీపాలు ఉన్నాయి చూసారా, అవే తన ఇంట్లో ఉన్న ల్యాంపుతో సమానం. అక్కడే పడుకుంటాడు. ఒకవేళ 3 పూట్ల అన్నం దొరికే స్తోమత ఉంటే తింటాడు, లేకపోతే రాస్తాడు ఆయన. మీరు చదవాలి భక్సింగ్ గారి యొక్క పుస్తకము. డ్యూయల్ అంటే క్షమించండి, 2 భాగాలు కలిపి ఒక పుస్తకంగా అమ్మారు. 30 ఏళ్ళ క్రితము ₹2.5 అది. ఇప్పుడు దాన్ని పుస్తక రూపంలో పెట్టారు. రెండవ పార్ట్ ఏంటంటే, మీరందరూ ₹1 అమ్ముతారు కదా సువార్తకి వెళ్ళేటప్పుడు. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము పార్ట్ 2లో ఆయన ప్రేమ గల నేర్పరి హస్తాలు పార్ట్ 2. ఏమి దరిద్రత అండి. టొరంటోలో కావచ్చు, కెనడాలో కావచ్చు, ఆయన ఒక వ్యవసాయ కూలీగా పనిచేశాడు. చివరికి లండన్కి వెళ్ళాడు. ఆయన ఏం చేశాడు, వంటశాలలో కుక్కుగా పనిచేశాడు. నేనైతే ఏం మాట్లాడుతున్నాను, ఏమో డ్యూయల్ డిగ్రీ ఇంజనీర్ అని ఆయన, నేనేంది పాకం పట్టడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాటే హ్యూమిలిటీ. ఎంత తగ్గించుకోవాలండి ఆ మాట ఆ స్థాయికి దిగాలి అంటే. మళ్ళీ వంటగాడు కాదు ఆయన, కానీ ప్రభు మీద ఆధారపడి చేయగలిగిన వంట. నిజంగా ఆ కాన్వికేషన్ అంటే వాళ్ళది సెమినార్ ఏదైతే ఉందో అయిపోయేంత వరకు ఆయనే వంటగాడు. ఇండియాకి వస్తే మీకు మంచి వసతితో కూడిన జాబ్ ఇస్తామంటే ఆవిడ ఆఫర్ చేసింది. కనుక ఈ దైవని సేవకుడు ఈ పుస్తకంలో రాసిన అనుభవాలన్నీ బైకుల స్థలంలో కొన్ని సంభవించాయి. చెప్పాడు, కోకో పొట్లము రోజుకు 3 పూట్ల ఆ పొట్లను తీయడము, వేడి నీళ్ళల్లో కలుపుకోవడము, తాగడం. ఇది 1956 ఐ థింక్ జెహోవా షమ్మా కాన్వకేషన్ అండ్ గుంటూరు కాన్వకేషన్లో ఈ సాక్ష్యాన్ని చెబితే నెహెమ్యా గారు కూడా తీర్మానించుకున్న, నా జీవితంలో ఎప్పుడు కూడా
ఎందుకు అని నేను ప్రశ్న వేయను ప్రభు అన్నాడు ఆయన. నాతో చెప్పాడు పర్సనల్గా ఈ విషయం. ఆయన చనిపోవడానికంటే ముందు అది యూట్యూబ్లో కూడా వీడియో ఉంటుంది మీకు, ఆయన మెసేజెస్, అది ప్రత్యక్షంగా చివరి దినాల్లో చెప్పిన వర్తమానం. ఎంతోమందిని తాను వెళ్ళిన అనుభవాలు, ఇంత డిగ్రీ చించేశాడు, సేవకొచ్చాడు, తల్లిదండ్రుల చేత నిరాకరించబడ్డాడు, సొంత కుటుంబీకుల చేత ఉదయం నుంచి రాత్రి వరకు తిట్టుడంట అని అంటాడు. దినమెల్లా నేను కన్నీళ్లు కాచుంటుని. భక్తంగా రాసిన పుస్తకాలు ఉంది చూడండి. నాకు షాక్ అయ్యాను. ఇది నేను కొత్తగా రక్షించబడి చదివేటప్పుడు దినమెల్లా కన్నీళ్లు కార్చాడా? మనం ఊహించగలమా అండి దైవజనుడు ఇట్లా ఏడ్చాడని? గొప్పవారి జీవితాల్లో వెనక వారిని తడితే వారి నోటి మాటలు, వారి ఆనంద బాష్పాలు మాత్రమే కాదు, ఎన్నో నిద్రలేని రాత్రులు, పేదరికము, ఉపవాసాలు, కన్నీళ్ళతో వారి జీవితాలు కొనసాగించినవి వారు చెబుతారు. నిజంగా ఇలాంటి అనుభవాలు గుండా వెళ్ళాడు. కానీ ఒక్కరోజు కూడా అంటున్నాడు, తిమోతి గారిని తీసుకెళ్తూ కార్లో తీసుకెళ్తూ అన్నాడు, బైకులు అనే స్థలానికి ఇక్కడే నేను జరిగాయని ఒక 7 సంవత్సరాల గురించి లిస్ట్ అంతా చెప్పి, అయితే ఆ దినములు నాకు ఎంతైనా ప్రశస్తమైనవిగాను, నా ప్రభు ఎంతైనా ప్రియమైన వాడుగాను నాకు అగుపించాడు. ఒక్క సందర్భంలో కూడా నేను దేవుని మీద సనగడం కానీ గుణగడం కానీ చేయలేదు అన్నాడు ఆయన. అది నేర్చుకోవాలి మనం భక్సింగ్ గారి దగ్గర నుంచి. ఎంసెట్ అప్లై చేసి ర్యాంకు రాకపోతేనే తలకిందులు అవుతాం, ఇట్లా మందిరానికి రామిక మనం. ఎంసెట్ లేదు కదా, నీట్ ఎగ్జామినేషన్. అనుకున్నది జరిగితే వస్తాం మనం, లేకుంటే అన్నా దేవుడు అన్యాయం చేశారన్నా అని మనం ఇట్లా బాబా ఏం పదజాలం, ఇంకా లేని మాటలన్నీ మాట్లాడతాం మనము. జీవితంలో నిజంగా మనము దేవుని ప్రేమిస్తే రోమా 8:28 అంతే. మీకు సీటు వచ్చినా వందనాలు, సీటు రాకపోయినా వందనాలు. మీకు తెలుసు సుందర్రాజ్ అంకుల్ అని మంచి సింగర్ అండ్ రైటర్ కూడా ఆయన. వాళ్ళ కొడుకు సాల్మన్ ఇప్పుడు సింగర్ అండ్ ట్రాన్స్లేటర్గా హెబ్రోన్లో ఉంటాడు. సిస్టర్ సుగంధి తను ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయింది అనుకుంటాను. కేక్ తెచ్చి కేక్ కట్ చేయించాడు ఆయన. దేనికి? సెలబ్రేషన్స్, పాస్ అయినందుకు కాదు. అంటే ప్రతిదానికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం మీ విషయంలో అంతే. ఇక దేవుని చిత్తం అన్నది నిజంగా తూచా తప్పకుండా పాటించాడు. అందుకే పౌలు వలె దైవజనుడు భక్సింగ్ గారు కూడా యేసుక్రీస్తును వరంగా స్వీకరించాడు, శ్రమలను కూడా వరంగా స్వీకరించాడు, తన యాత్రలో ముందుకు సాగిపోయాడు. అందుకే ఎక్కడా వెనకంజ వేయలేదు. కనుక జీవితంలో మనం కూడా పాఠాలు నేర్చుకోవాలి. పౌలు మనం చూడలే. ఒక దేవుని సేవకుడు అన్నాడు, మా రిలేటివ్ ఒక అన్న, మనం భక్సింగ్ గారిని చూసాం, పౌలును మాత్రం చూడలే. ఒరే ఈయన మన మధ్య జీవించి సంచరించి తన యాత్రను విజయవంతంగా ముగించి వెళ్ళిన అపోస్తలుడైన పౌలేరా అన్నాడు ఆయన. నిజమే అనే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే చర్చ్ ప్లాంటర్, సంఘ స్థాపకుడు, సామాన్యమైన ఆరంభము, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ప్రపంచానికి ఆయన ద్వారా దేవుడు తీసుకొస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. కనుక జీవితంలో శ్రమలు మీరు అనుభవిస్తూ ఉంటే సెలక్షన్ ఫర్ సాల్వేషన్, సెలక్షన్ ఫర్ సాంక్టిఫికేషన్, సెలక్షన్ ఫర్ సఫరింగ్ ఇన్ రిలేషన్ టు సర్వీస్. దేవుని సేవలో సువార్థీకరణలో పడే బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు అవన్నీ కూడా దాని కొరకు దేవుడు నిన్ను నన్ను యోగ్యుడని ఎంచి ఈ పనికి నిన్ను నన్ను పిలిచాడు. టేక్ హార్ట్, ధైర్యం తెచ్చుకోవాలి. కనుక ఎక్కడ కృంగిపోవద్దు. హెబ్రీ పత్రిక 10:32 తీనక్కర్లేదు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. హెబ్రీయులు అంటే యూదా మతము నుంచి క్రీస్తుని అంగీకరించిన విశ్వాసులు, తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు కొంతమంది. వారిని ప్రోత్సహిస్తూ రాసిన పత్రికే హెబ్రీయులకు రాసిన పత్రిక. అయ్యా మీరు గొప్ప శ్రమలతో కూడిన పోరాడారు, నిందలు అనుభవించారు, 10 మందిలో మీరు ఆరాడపడ్డారు, నిందలు కూడా అనుభవించారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ మునుపటి దినాలు జ్ఞాపకం చేసుకోరండి. 10:35 మీ ధైర్యం విడిచిపెట్టద్దు. శ్రమలు, బాధలు, ఇరుకులు, పోరాటాలు, నిందలు, చేయని దానికి కాని వాటికి నిందలు వస్తే భరించడం చాలా కష్టం. కానీ ధైర్యం తెచ్చుకో, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం మీకు ఉంది. కనుక శ్రమల తర్వాత గొప్ప బహుమానము, మహిమ ఉంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ మోషేను పరిచయం చేశాడు. ఏమన్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి, తెలుగు తర్జుమా, he chose rather to suffer affliction with the people of God than to enjoy the presence of sin for a season. ఎంపిక చేశాడు దేవుని కొరకు శ్రమలే చాలు నాకని. ఎందుకు?
తన ముందుంచబడిన బహుమానం మీద ఆయన దృష్టి సారించాడు, నిదానించి చూచాడు. రానున్న మహిమ ప్రపంచంలో అద్భుతమైన ఆశీర్వాదాన్ని తను సంపాదించుకున్నాడు. కనుక మనము పొందే ప్రతి శ్రమలో దాగిన సిరులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది. అందుకే మీ ద్వారా అనేకులు హృదయాలు తాకబడతాయి, ప్రేరేపించబడతాయి, ప్రోత్సహించబడతాయి. అందుకే నేను ఇలాంటి అనుభవాలు గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు నమ్మకంగా అప్పగించుకోవాలి. నేను ఎరుగుదును కొన్ని పుస్తకాలు చదివేటప్పుడు ఒక దైవజన్ అన్నాడు, మార్టిన్ లూథర్ అన్నాడు, ఇది ప్రేయర్, స్టడీ అండ్ సఫరింగ్ మేక్ అ పర్సన్ ఏ ప్రీచర్ అన్నాడు ఆయన. ఒక బోధకుడు, ఆయన వాస్తవానికి ప్యాస్టర్ అనే పదం ఉపయోగించాడు. కాపరి ఎలా అవుతాడంటే, మనకు అలవాటే ప్రార్థన చేస్తాం మనము, దీనికి వాక్యాన్ని చూద్దాం, దాంతోపాటు ఏముంది, సఫరింగ్, శ్రమ. అతన్ని రాటుదేలిన కాపరిగాను ప్రసంగికుని కానీ తయారు చేస్తుంది. అతను మాట్లాడితే ఆదరణ. అందుకే నేను ఇలాంటి అనుభవాలు గుండా వెళితే నిరుత్సాహము, కృంగదల, అవమానము, తృణీకారము, స్వకీయుల నుంచి, స్వంత సమాజము నుంచి, ఇరుగు పొరుగు వారి నుంచి, స్వంత బంధువుల నుంచి ఒకరు అనుభవిస్తూ ఉంటే ధైర్యం తెచ్చుకో. దానికి ఒకరు కూడా దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఈ ఎంపిక కొరకు నిన్ను ఎన్నిక చేసుకున్నాడంటే, ప్రభువా నా మీద నీకున్న కాన్ఫిడెన్స్ ఎంతో గొప్పది, నాకు లేదు, అయితే నన్ను బలపరచు, నీ కొరకు ఈ శ్రమల మధ్యలో కూడా సంతోషంగా ముందుకెళ్ళడానికి నాకు సాయం చేయి. ఇలాంటి దృక్పథము ఇక్కడ కూర్చున్న మనకందరికీ ఉండాలి. కనుక సెలక్షన్ ఫర్ సఫరింగ్. 4వ భాగం దగ్గరికి రాగలిగితే యోహాను సువార్త 15:16 ఏంటది రాయబడినమాట, మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. నేను నెగిటివ్ ఆస్పెక్ట్లో చెప్తాను, ఫలాల జోలికి వెళ్ళడంలా. అన్న, ఇంత ప్రయోజనకరమైన వాక్యము, దేవుని సేవకులు, బోధలు, స్పెషల్ మీటింగ్స్, గ్యాదరింగ్స్, ఎట్సెట్రా జరుగుతూ ఉన్నా ఎందుకు నేను ఫలించడం లేదన్నా? ఒక్క కారణాన్ని మాత్రం, నెగిటివ్ బాగా ఎక్కుతుంది మనకి, పాజిటివ్ ఎక్కదు. ఫలభరితమైన జీవితానికి ఆటంకాలు ఏంటి? ఒక్క తలంపు మాత్రమే చెప్తాను, రండి నాతో పాటు మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఇరవై 22వ వచనం, ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యం వినవాడే కానీ ఐహిక విచారమును, ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడగును. అన్న మాట మీరు గమనించండి. ఐహిక విచారము, ధనమోసం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ధనభోగము అన్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఈ జీవన సంబంధమైన విచారం అన్నాడు. ఈ మూడింటిని క్లబ్ చేస్తే 5 విషయాలు మనకు కనిపిస్తాయి. ఇదేనా వాక్యము ఎందుకు మనం నిష్ఫలమైనదిగా చేస్తున్నాం? మనం దానికి బదులుగా ఫలించి మన ఫలము నిలిచినున్నట్లుగా లేడు లోకాన్ని నుంచి ఏర్పరచుకుంటే ఎందుకు నిష్ఫలమైన జీవితం? ఏ ఫ్రూట్లెస్ లైఫ్, వై? ఇక్కడ ఒక కారణం, ఐహిక విచారాలు, ఈ లోకానికి సంబంధించిన విచారాలు దీనికి వాక్యాన్ని అడిచిపడిస్తాయి, అట్లే పైకి ఎదగని బాబు. ఈ లోకానికి సంబంధించినవి అన్నాడు. లూకా భక్తుడు 8వ అధ్యాయంలో 14లో అంటాడు, ఈ జీవన సంబంధమైన విచారాలు. జీవనం అంటే ఏం తినాలా, ఏం తాగాలా, ఏం కట్టుకోవాలా, ఫీజులు ఎట్లా, డబ్బులు ఎట్లా, ఆరోగ్యం ఎట్లా, ఇవన్నీ జీవన సంబంధమైన విచారాలు. ఎక్కువ విచారించొద్దు మనము. మీరు గమనించలేదో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొదలుపెట్టి 25 నుంచి 33 వరకు చూడండి, చింత, విచారం అన్న మాటలు 7 సార్లు కనిపిస్తాయి. విశ్వాసుల్లో చింత ఉండద్దు. మరి ఏం చేయాలన్నా? మీరు దేనిని గురించి చింత, డోంట్ బి యాంగ్జియస్ ఫర్ నథింగ్. ఎందుకు? ఇది పేతురు మాట్లాడతాడు, 1 పేతురు 5:7లో, హీ కేర్త్ ఫర్ యూ, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అన్నాడు. ఫుట్ నోట్. మీరు ఇవన్నీ చదువుకోవాలి. మీరు లక్ష్యము చేయుచున్నాడు. లక్ష్యం అంటే మా ఇంటి దగ్గర ఐఏఎస్ అకాడమీస్ ఉంటాయి, లక్ష్య ఐఏఎస్ అని. లక్ష్య అంటే టార్గెట్, ఫోకస్ అంతా నీ మీదనే ఉంటుంది. సిఎస్ పజ్జన్ అన్నాడు, ప్రపంచంలో ఇప్పుడు జనాభా ఎంత? దీనికి గిఫ్ట్ లేదు, సారీ టు సే, వద్దులేండి. దేశపు జనాభా మోర్ దెన్ 147 అన్నాడు. 3 కలిపాను నేను, 150 కోట్లు. దేశంలో నీవు తప్ప 150 కోట్ల మంది లేనట్టుగా నీ మీద లక్ష్యం ఉంచుతారంట. అది లక్ష్యం అంటే. అర్థమైంది నేను చెప్పేది? నీవు తప్ప ప్రపంచంలో ఎవరు లేరు, మనసంతా నీవే. సినిమా టైటిల్ కాదు,
దేవునికి మన మీదనే దృష్టి, మన మీదనే మనస్సు, మనమంటేనే చింత. ఆయన తన హృదయం అంతా మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలాంటి దేవుడు ఉన్నప్పుడు అంటాడు, దేనిని గురించి చింతపడద్దు, డోంట్ బి యాంగ్జియస్ ఫర్ నథింగ్ అన్నాడు. చూడండి, ఇది ఈ స్థాయికి మనం వచ్చినప్పుడు మాత్రమే మనము బిందాసుగా ఉంటాం, లేకపోతే జీవితంలో ఎప్పుడు కలవరు. అందుకే మనిషిని ఆయన ఏమై ఉన్నాడు అన్నది బాగా తెలుసుకోవాలి. నేను అది తర్వాత మీకు జ్ఞాపం చేసే ప్రయత్నం చేస్తాను. కనుక నీవు నిన్ను గురించి చింతించే దేవుడు ఉన్నప్పుడు నీకెందుకు చింత? అదేదో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, ఏది ప్రెస్టీజ్ ఉండగా చింతెందుకు దండగా అన్నట్లు. అర్థమైందా? చింతన పడనక్కర్లేదు. దేవుడు సమస్తమును చేయగలడు. 1 తిమోతి 6:17 ప్రకారము, we trust in the living God who gives us all things richly to enjoy. సమస్తమును సుఖముగా బ్రతక నిమిత్తము సమస్తమును ధారాళముగా అనుగ్రహించే దేవుడు. అలాంటి దేవుడు ఉన్నప్పుడు ఎందుకు చింత? ఈ చింత నీవు ఫలించకుండా చేసే గొప్ప ఆటంకం. తీసేయి, తొలగించేయి. ప్రభు మీద అనుకో. సామాన్యమైన విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఇది భక్సింగాల్లో చూస్తాం. మనకి సింపుల్ ఫెయిత్ అండి, అంతే. ప్రభు దగ్గరకు వచ్చాడు ఒక దినము. ఇప్పుడు బుక్ అంతా చదువుకొని వచ్చినా నేను. పుస్తకం మొత్తం టీ కోశి గారు మొత్తం చక్క తిప్పాను అంతా. డైలీ పోషన్ చదువుతున్నాడు ఆయన. ఈయన సమస్తమును బాగా చేసి ఉన్నాడు. చదివాడు. అయిపోయినాక, ప్రభువా, ఈ ముక్కు నాకు సమస్య ఉంది, ఏళ్ళ తరబడి ఎందుకో నాకు చిరాగ్గా అనిపిస్తుంది, స్వస్థపరచు. అప్పటికే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఈఎన్టీ సర్జన్, ఫేమస్ ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళితే దీనికి విరుడు లేదండి అని చెప్పారు. చేతులు ఎత్తేసారు, ప్రార్థన చేశాడు. ఉదయకాలం లేస్తే శ్వాస పీల్చుకున్నాడు, జబ్బు లేదు. సామాన్యమైన విశ్వాసం అంటే నిజంగా నాకు భలే ఆశ్చర్యము. అలాంటి సామాన్యమైన విశ్వాసముతో దేవుని కొరకు గొప్ప బలమైన కార్యాలు ఆయన భూమి మీద జరిగించాడు. కనుక దేవుడు నిన్ను గురించి చింతించుచున్నాడు. డోంట్ బి యాంగ్జియస్ ఫర్ నథింగ్. దేని గురించి చింతపడద్దు. భవిష్యత్తు ఎలా అన్నా, నా చదువు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, జీతం ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఏంటి, ట్రాన్స్ఫర్ ఏంటి, వివాహం ఏంటి, పిల్లలు ఏంటి, ఏ ప్రాంతము ఏంటి, XYZ ఏమీ చేయనక్కర్లా. అయితే నీ ప్రయత్నంలో ఉండు, ప్రభు మీద ఆధారపడు. ప్రభు నీ కొరకు తన ప్రియులు నిద్రించుచుండగా వారికి అనుగ్రహించుకుంటూ వెళ్తాడు. అంటే నీవు రిలాక్స్ అయితే ప్రభు అన్నీ చూసుకుంటూ వెళ్తాడు. అది నిద్రపోయే దేవుడు కాడు. చాలామంది ఏం చేస్తారు, పోయి ఉదయకాలం లేపుతారు, సుప్రభాతం అక్కర్లే. ఆయన పడుకుంటే అంతే, మొత్తం గల్లంత అవుతుంది. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు అది. కాబట్టి ఎందుకు ప్రభు ఉన్నప్పుడు ఆయనకు హెడ్ఏక్, ఆయన ఎట్లా తీరుస్తారో ఆయన సంబంధం, అది మనకేం సంబంధం లే. కనుక మీరు ఫలించాలి, మీ ఫలం నిలిచి ఉండాలి. దాని కొరకై ఆటంకం ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి మాత్రమే జ్ఞాపం చేస్తుంది. దాన్ని అధిగమించినట్లుగా కృప అనుగ్రహించునుగాక. ఫలించడము, నిలిచి రెండు కలగలిపాను. అందుకే సెలక్షన్ ఫర్ సూపర్ అబండెన్స్ అన్నదండి. మహాసమృద్ధి లేదా ఫలభరితమైన జీవితం కొరకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. 5వది చివరిది. రండి నాతో పాటు 2 Chronicles, ఆ పాటలో 2వ చరణంలో ఉంది, దాని దగ్గరికి వెళ్దాం. 29వ అధ్యాయము 11వ వచనం. 2 Chronicles chapter 29 and reading all together verse 11 please. పేజీ సంఖ్య 382. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తీసుకోండి. రండి నాతో పాటు. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచున్నటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకుని గనక మీరు సెలక్షన్ ఫర్ సర్వీస్. కనుక దేవుని సేవించటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ 5 విషయాలు మీరు చూస్తారు. మొదటిది కుమారులారా అన్నాడు. కుమారులు మాత్రమే సేవిస్తారు. సన్షిప్ అంటాం దాన్ని. పాయింట్ నెంబర్ 2, తన సన్నిధిని నిలుచుటకును అన్నాడు. స్టాండింగ్ అని అంటాం మనము. 3వది ధూపము వేయుచుండుట, సప్లికేషన్, స్పీక్స్ అబౌట్ ప్రేయర్ లైఫ్. 4 పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు, సెలక్షన్ ఫార్ సర్వీస్. 5 యస్సులు మనకు కనిపిస్తాయి. నీవు నేను దేవునికి కుమారులు కుమార్తెలు కాకుండా ఎవరు దేవుని సేవించలేరు. అందుకే రక్షణ సంఘాలు అంటాం దీన్ని. హెబ్రోన్ అయింది ఇప్పుడు, కానీ ఒకప్పుడు రక్షణ సంఘం మనకి రక్షణ సంఘం చాలా కండిషన్లు ఏమన్నా, వాళ్ళకి మా పిల్లలొద్దు, వాళ్ళ పిల్లలు మాకొద్దు అనేవాళ్ళు. ఇప్పుడు కండిషన్ పోయింది, అన్కండిషనల్, అన్లిమిటెడ్ అయిపోయింది ఇప్పుడు.
కనుక దేవుని కుమారులైతే రక్షించబడిన వాళ్ళే మందిరాల్లో పని చేయించేవాళ్ళు. చివరికి తబలా కొట్టడమేనా అన్న, ఇతను స్కిల్ఫుల్ అన్నా, ఎక్కడన్నా సినీ వాళ్ళు అన్నా, వానికి ఏమాత్రం ఇవ్వరు. తబలా కొట్టడానికి కాదు కదా, తాళాలు కూడా కొట్టడానికి ఇవ్వరు. ఇక్కడ నువ్వు రక్షించబడి దేవుని కుమారుడు కుమార్తె అయ్యావా, రా పరిచర్య చెయ్యి. ఇక్కడ చివరికి వస్తాను. ఇక ఇది నా దేవుడు తన సేవ పరిచర్య కొరకై నిన్ను నన్ను ఏర్పరచుకొనొచ్చు ఉన్నాడు. ఇలాంటి గొప్ప ఏర్పాటులోనికి మనం రావాలని కోరబడుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీకు ఒక మాట వస్తుంది, అన్న నీవేమో పాత నిబంధన చెప్తున్నావు కదా, వాట్ ఈజ్ సర్వీస్ అకార్డింగ్ టు న్యూ టెస్టమెంట్? కొత్త నిబంధన అనుసరించి సేవ లేదా పరిచర్య అంటే ఏంటి? ఇది మనము ఒక 5 విషయాలు ఉన్నాయి. శక్యమైతే 2-3 విషయాలతో కూడికను నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఎప్పుడైనా పాత నిబంధనను కొత్త నిబంధన వెలుగులో పఠించాలి అన్నది ప్రపంచ బైబిల్ వ్యాఖ్యానకర్త వారెన్ WVSపై ఒక ఆలోచన, ఒక సలహా. ఇప్పుడు ఇది వచ్చింది కదా సేవా పరిచర్య. ఇప్పుడు మన కొత్త నిబంధనల వెలుగులో మనం దాని నుంచి డ్రా చేయాలి లైన్స్. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను మత్తయి నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు వెళ్తాను. 5 విషయాలు ఉన్నాయి, ఒక 3 మీకు జ్ఞాపం చేసి ముగిస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. నాతో పాటు ఏంటన్నా సేవ అంటే, మత్తయి 4:10. ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను. ఆ మాట మీరు గమనించండి. వర్షిప్ ద లార్డ్ దై గాడ్ అండ్ హిమ్ ఓన్లీ దౌ షalt సర్వ్. వర్షిప్ దెన్ ఫాలోడ్ బై సర్వీస్. ఆరాధన తదనంతరమే సేవ అనే మాట మనకు రాయబడ్డాన్ని మనం చూస్తాం. ఇదనన్న దేవుణ్ణి ఎందరైతే ఆరాధికులుగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో, అది ఆరాధన దేవుణ్ణి సేవించడంతో సమానము. మొదటి తలంపు ఇదనన్న నీవు నేను దేవుని యొక్క సముఖములో ఉదయకాలమును కనబడి ఆయన ఆరాధించి ఆయన సేవించి దేనిక మందిరానికి రావాలి. అయితే దురదృష్టం ఏంటంటే చాలామంది స్కిప్, ఆయన ముఖదర్శనం చెయ్యము, ఆరాధించము, నేరుగా మనం దేనిక మందిరానికి వస్తాం. అందుకే దేవుడు నీతో నాతో సెలవిచ్చే మాట, ఆరాధన అన్న దేవుని సేవించడం సమానమైతే ఇది నన్న దేవుని సేవించే ఆరాధికులు బేర్షెబా ప్రార్థన మందిరంలో ఎంతమంది ఉన్నారు? వాచ్మెన్ నీ గారు బుక్స్ ఇచ్చారు కొంతమందికి. అక్కడ డోంట్ లవ్ ద వాళ్ళ లోకాన్ని ప్రేమించొద్దు. ఈయన ఒక పుస్తకం రాశారండి, 12 baskets full. హెబ్రోన్ బుక్ రూమ్లో తీసుకున్నాను పుస్తకము. 3 ఇంగ్లీష్ 3 parts ఉంటాయి. తెలుగులో ఒకటి మాత్రం బయటకు వచ్చింది, క్రైస్తవ సత్య గ్రంథశాల పాడిసన్పేట్. తెలుగు ఎక్కువ ఇంగ్లీష్ ఏం చదువుతాం మనము. 96లో పుస్తకం చదివాను. రాశాడు, అయ్యా పరిచర్య మందిరానిక లేదా దేవునిక? క్వశ్చన్ మార్క్ పెట్టాడు. మొత్తం చదివిన అప్డేటెడ్ అంతా మొత్తం బ్యాక్ టు బ్యాక్. అప్పుడు ఆయన చెప్పిన మాట ఇదే, ప్రభు సన్నిధిలో నిలిచి ప్రభును ఆరాధించకుండా దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు చేసే సేవ విలువ ఎంత అంటే శూన్యము అన్నాడు ఆయన. షాకిన అప్పుడు నాకు కళ్ళు తెరిచాయి. వ్యక్తిగత ఆరాధన చాలా ప్రాముఖ్యం. ఇది భగత్ సింగ్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మీకు ఈ మధ్యనే వాట్సాప్ గ్రూపులలో ఎవరైనా ఉంటే సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆర్ స్టాన్లీ అనే దేవుని సేవకుడు. ఆయన ఎంటెక్ ఫ్రమ్ ఐఐటి చెన్నై నుంచి డిగ్రీ తీసుకున్నాడు. 1972లో రిజైన్ చేసి ఫుల్ టైం సర్వీస్కి వచ్చాడు. బ్లెస్సింగ్ యూత్ మిషన్ని ఆయన ఆరంభించాడు. ఆయన నేను స్వతహాగా నేను మా మిస్సెస్ మా అత్తమ్మ గారు ముగ్గురం వెల్లూరుకి వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి స్వయంగా కలిసి కొన్ని నిమిషాలు కొంత సమయాన్ని గడిపి వచ్చాను. ఇంటర్వ్యూ జరుగుతోంది. ఈ మధ్యనే 4 ఇంటర్వ్యూస్ సరిపోయారు. అంతా తమిళమే ఉంది. వేరే వానికి పంపించారు, వరే బాబు తెలుగు కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అన్న వేయండి నాయన అని చెప్పాడు. అందులో సెకండ్ దాన్ని ఏమంటాం పార్ట్ 2లో చెప్తున్నాడు ఆయన, భారతదేశంలో ఇది చాలామంది ఆరాధన అంటే చేతుల పైకెత్తారు, ఆరాధన 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 అంటారు, కూర్చుంటారు, అంతే. ఆరాధన అయిపోయింది అంతే. ఇక్కడ ఆయన ఒక మాట అన్నాడు, ఈ చీకటి దేశంలో దేవుని గుణాతిశయాలను పరిచయం చేసి వాక్యానుసారంగా ఆరాధనను పరిచయం చేసింది దేశానికి భగత్ సింగ్ గారు అన్నాడు. ఆయన ఏమన్నాడు, ఎంతోమంది ఉన్నారండి తమిళ్. మీరు చూడండి, ఇది తెలుగు కంటే ముందు ఎంతోమంది భక్తులు తమిళనాడు నుంచి బయటకు వచ్చారు, తెలుగు రాష్ట్రాల నుంచి. దేశం మీరు చూడండి, కానీ ఎంతోమంది మిషనరీస్, ఎంతోమంది భక్తులు. మనం ఎవరిని తక్కువ చేసి చెప్పడం లేదు ఇక్కడ. కానీ అలా మాట్లాడుతున్నాడు, ఆరాధన ఈ దీనిని ఆయన గుణాతిశయాలను ఆధారం చేసుకుని ఏమై ఉన్నాడో అని స్తుతించడాన్ని పరిచయం చేసింది ఒక భగత్ సింగ్ గారని చెప్పడం విశేషం కదా. మన డినామినేషన్ కాదు,
మనమైతే చెప్పుకుంటూనే ఉంటాం, వేరే వాళ్ళు చెప్పడము. ఆయనకున్న గొప్పతనం ఏంటంటే వాట్సాప్ గ్రూపుల్లో ఒకటి ఉంది, ఆయన బెటర్ ఎవ్రీడే, మీకు తెలుసు, నేను కూడా ఇందులో ఉన్నా. తమిళ్ అండ్ ఇంగ్లీష్ రెండు వస్తాయి సైమల్టేనియస్గా. ఆయన సింప్లిసిటీకి మొత్తం అంతా రాసి పెట్టాడు. అది చిన్న పోస్ట్ ఉంటుంది అంతే. తమిళ్ వెళ్ళింది, ఇంగ్లీష్ వెళ్ళింది. ఇంగ్లీష్లో మామూలు లెటర్స్ ఉన్నాయి, తమిళ్కి వచ్చేసరికి చూస్తే ఉంది తెలుసా, భగత్ సింగ్ గారి ఫోటో వేశాడు. అందుకే అనుదిన ధ్యాన మాలిక బెటర్ ఎవ్రీడే అనే అనుదిన అభివృద్ధి అనే దాంట్లో భగత్ సింగ్ గారి ఫోటోగ్రాఫ్ వేసి ఒక చోట ఈ మాట అన్నాడు ఆయన, అయ్యా, అర్హత లేకున్నా ఎంతోమంది కాపర్లుగా తమ పేరుకు ముందు రెవర్నని అనిపించుకోవటానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ భారతదేశము గర్వించదగ్గ అపోస్తులు లాంటి దైవజనుడు ఆయన మునుపటి తరంలో జీవించాడు, కానీ సామాన్యముగా సహోదరుడు భగత్ సింగ్ మాత్రమే అని పిలువబడ్డాడు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ అపోజిల్స్ ఆఫ్ ప్రీవియస్ ఎరా సింప్లీ కాల్డ్ బ్రదర్ భగత్ సింగ్. ఈ మాట చెప్పాడు ఆయన. కనుక ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యము. ఆరాధనను దేవుని సేవించడంతో సమానం. పాయింట్ నెంబర్ 2, ఎవరైతే ఆరాధకులుగా ఉంటారో వారే సేవకు తర్ఫీదు చేయబడతారు. ఏమాత్రము దేవుని ఆరాధించకుండా ఉండని వారు దేవుని సేవలో తర్ఫీదు పొందలేరు. ఇది మొదటి తలంపు. పాయింట్ నెంబర్ 2, సర్వీస్ అంటే కొత్త నిబంధన వెలుగులో ఏంటన్నా సేవ అన్న మాటకు అర్థం ఏంటంటే ఇది. రెండో తలంపు ఏంటి, రండి నాతో పాటు. ఇదే లూకాసు సువార్త 2వ అధ్యాయం. చూడండి ఒక మాట, లూకాసు సువార్త 2:36-37. నేనే చోతను గమనించండి. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తయుండెను. ఆమె కన్యాత్వ మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. వాట్ ఈస్ సర్వీస్ అకార్డింగ్ టు న్యూ టెస్టమెంట్? ఏంటి? ప్రేయర్, ప్రార్థన. ఈమె వయసు ఎంత అండి? ఏమండి, రాశారా రాయలేదా? వైధవ్యము వయసు 84 ఏళ్ళు, భర్తతో కాపురం చేసిన సంవత్సరాలు 7, మొత్తం ఎంత? 91. పెళ్ళి ఎప్పుడై ఉంటుంది? నాకు లెక్క బాగుండాలని నేను 19 ఏళ్ళు వేసుకున్నా. 110 ఏళ్ళు అవుతుంది. 110 ఏళ్ళ కురు వృద్ధురాలు ఏం చేస్తుంది? దేవాలయంలో ఉంది, విడిచిపెట్టడం లేదు. రేయింబగళ్ళు డే అండ్ నైట్ ఉపవాస ప్రార్థనలతో దేవునికి సేవ చేస్తుంది. 110 ఏళ్ళ వయసులో అవసరం అండి ఇంత? మరి మనము మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ప్రార్థనా కూడికకి మనము హెబ్రోను సమాజంలో రక్షించబడి, నేను చెప్పిన కదా, హెబ్రోన్లో తీర్మానించుకుని బయటకు వచ్చాను. ఏ కూడికనైనా నువ్వు పోగొట్టుకోవచ్చు కాక, అంటే పోగొట్టుకోవాలని కాదు అన్నారు. మళ్ళీ ఒక కూడిక మాత్రం పోగొట్టుకోవద్దు, అదే ప్రార్థన కూడిక అన్నారు. అది రాత్రికాలమా, సంఘ ప్రార్థన, ఏదైనా కావచ్చు. నీకు సమయం ఉంటే, ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటే మాత్రము పోవాల్సిందే. కాలేజ్ ఉంటే వేరే సంగతి. ప్రార్థన పరిచర్య దేవుని సేవించడంతో సమానం. అందుకే భగత్ సింగ్ గారి యొక్క ప్రార్థన పరిచర్యను గురించి ఎంతోమంది దైవజనులు, భక్తులు గొప్పగా సెలవిచ్చారు. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఆర్ఆర్ రాజమణి మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకం రాశాడు. దాన్నే టి కోశ గారు కూడా కొంత భాగము అందులో రాశాడు. ఇప్పుడు కూడా చూశాను, క్రాస్ చెక్ చేశాను. దాని తెలుగులోనికి వర్ష ఋతువు సూర్యోదయం అనే పిల్ల వెంకటరత్నం గుడివాడ గారు తర్జుమా చేశారు, యాంతియోక్ పబ్లిషర్స్. అది కేఎం ఐజక్ గారు నల్గొండలో కూడా కొంత భాగం తెలుగులో తర్జుమా చేశారు. ఎందుకంటే నా కాపీలన్నీ నా దగ్గర ఉన్నాయి. రాజమణి గారికి ఒక ఆహ్వానం అందింది. అయ్యా, భగత్ సింగ్ గారు ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాడు చెన్నైలో, నువ్వు వస్తే బాగుంటుంది. ఆల్ నైట్ అంటే రాత్రంతా చేస్తారా అన్నాడు. అవునండి, నవ్వుకున్నాడంట పక్కపక్క. ఎందుకంటే చెన్నై వాళ్ళకి ఎవరికి తెలియదు అది వరకు. ఈయన ఏం చేశాడు, సరే ఆహ్వానం అందింది కదా, ఏంటో చూద్దామని చెప్పి రాత్రికాల కూడికకు వచ్చారండి. ఏం తెచ్చుకున్నాడు? తనతో పాటు బైబిల్తో పాటు ఒక దిండు చాప తెచ్చుకున్నాడు, పడుకొని నిద్రపోవడానికి. ఆయన అర్థమైందా మీకు? రాత్రంతా ఎట్లా ప్రార్థన చేయలేరు, పడకేసుకుని నిద్రపోదామని దిండుతో పాటు తెచ్చుకున్నాడు అన్న. వచ్చాడు, ప్రార్థన ప్రసంగం అయిపోయింది, ప్రార్థనకి నిలబడ్డాడట. చెప్తాడు ఆయన అందులో, పెద్ద మోకాల మీద నిలబడేవాళ్ళు, పెద్ద మోకాలు ఎల్ షేప్ కదా, 90 degrees నిలబడి ప్రార్థనలో కళ్ళు మూసుకున్నాడంటండి. వెలుతురు కాంతి కిరణాల తన ముఖం మీద పడతా ఉంటే, ఈ పెట్రోమాస్ లైట్ కదా అప్పట్లో, ఇంకా మనకు ట్యూబ్లైట్ రాలా,
ఆ వెలుతురు నా మీద పడుతుందేమోనని ఇట్లా చూసుకుని కళ్ళు తెరిచాడంట. చూస్తే ఏముంది? పెట్రోమాస్ లైట్ల కాంతి కాదు అది, సూర్యోదయ కిరణాలు, అరుణోదయ కిరణాలు, ఈ ఏమంటాము తడికి అంటాం మేము, అందులో నుంచి తన కంటి మీద పడతా ఉన్నప్పుడు, ఒరే రాత్రంతా ప్రార్థనలో నేను కూడా ఉన్నాను కదా అనే తన సంభ్రమాశ్చర్యాలకు లోనైపోయాడంట. అప్పుడు భక్సింగ్ గారి యొక్క ప్రార్థన పరిచర్యకి మంత్రముగ్ధుడయ్యాడు. అది మొదలుకొని వారున్న స్థానిక సంఘాలకు రిజైన్ చేశారు. భక్సింగ్ గారితో కలిసి పల్లవరం వరకు వెళ్ళారు, కూనూరుకి వెళ్ళారు, నీలగిరి హిల్స్కి వెళ్ళారు. ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనలో ప్రయాణం చేస్తూ వచ్చారు. అందులో భాగంగా భక్సింగ్ గారు చనిపోయి సెప్టెంబర్ 17 25 ఏళ్ళు పూర్తయ్యాయి. భక్సింగ్ గారు చనిపోయారని తెలిస్తేనే ఆస్ట్రేలియా నుంచి రేమండ్స్ గోల్డ్స్వర్త్ గారు ఒక ఆర్టికల్ రాశాడు. ఇప్పటికీ దాన్ని దాచిపెట్టుకున్నాను. ఓపెన్ చేస్తే మంచి డిజైన్, నాకు తెలిసి అది ఎబ్రోన్ సందేశంలో క్లాసికల్ ఎడిషన్, అది తర్వాత ఎప్పుడు రాలేదు అలాంటిది. ఓపెన్ చేస్తే భక్సింగ్ గారి ఫోటో ఉంది, బ్లూ కలర్లో ఉంటుంది. ఓపెన్ చేస్తే రేమండ్స్ గోల్డ్స్వర్త్ గారు హీ టాట్ us టు ప్రే అని రాశాడు ఆయన. భక్సింగ్ గారు చనిపోయారయ్యా, ఏదైనా అనుభవాలు చెప్పు నాయన అంటే ఏం రాశాడు ఆయన మాకు ప్రార్థన చెయ్య నేర్పమని చెప్పాడండి. మొదలుపెట్టాడు కింద. సముద్రము అద్దరికి తీసుకెళ్ళాడు, అందరినీ ఒడ్డుకి తీసుకెళ్ళి ప్రార్థనకి. ఆయన రాస్తాడు పొయెటిక్ ఎక్స్ప్రెషన్, ఆయన లాంగ్వేజ్ చాలా డీప్గా ఉంటుంది, చాలా బరువు ఎక్కువ ఉంటుంది. ఫిలిప్ గారు 2001వ సంవత్సరంలో నెల్లూరులో స్పెషల్ మీటింగ్ జరిగాయి. పనోరమా ఆఫ్ ఎఫిషియన్స్ మీద పుస్తకం రాశాడు గోల్డ్స్వర్త్ గారు. చెప్పాడు, ఈ ఇంగ్లీషు బాగా వచ్చిన వల్ల తీసుకోండి, ఊరికి వస్తే వద్దు, ఇది అర్థం కాదు మీకు అన్నాడు. సరేలే నేను కూడా తీసుకున్నా. అప్పుడు చెప్పే ఆ ఎక్స్ప్రెషన్ రాశాడు, సముద్రపు ఇసుక తెన్నల్లోనికి మోకాలు లొంగితే వెచ్చని ఆ ఇసుక ఏమంటారు ఇసుక మమ్మల్ని ఆహ్వానించి ఎంతసేపైనా ఇక్కడ ఉండి మీరు ప్రార్థించుకోవచ్చు అన్నట్టుగా ఆహ్వానిస్తే, అరుణోదయ కిరణాలు పడి మమ్మల్ని వెచ్చటి శ్వాసతో నింపి ప్రార్థించడానికి ఉపక్రమిస్తే సంధ్యాకిరణాలు ముగించే వరకు ప్రార్థనలో కొనసాగిలాంటి పొయటిక్ ఎక్స్ప్రెషన్తో రాశాడు. అన్నాడు కదా, భక్సింగ్ గారు మమ్మల్ని ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడని చెప్పాడు. ప్రార్థన దేవుని సేవించడంతో సమానం. ఈ దినాన దేవుని సేవించినట్లు ఈ ప్రార్థన జీవితానికి నిన్ను నన్ను మనల్ని మనమే అప్పగించుకోవాలని కోరబడుచున్నాం. 3వది చివరిది, రోమాపత్రిక 12వ అధ్యాయం